వెల్కమ్ టు టీవీ 24. ఈ రోజు మనం వచ్చేసరికి విజయవాడ వంగవీటి రంగా గారు అంటేనే విజయవాడ పాలిటిక్స్ గురించి మాట్లాడుకుంటే రంగా గారు అంటేనే విజయవాడ పాలిటిక్స్. రంగా గారు ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి. ఒక కులానికి సంబంధించిన వ్యక్తి కాదు, అన్ని కులాలకి సంబంధించిన వ్యక్తి. బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి వంగవీటి మోహన రంగా గారి 36వ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు అర్పిస్తూ ఎక్కడెక్కడి నుంచో ఇక్కడికి వస్తూ అన్నదానాలు, వస్త్రదానాలు ఎక్కడెక్కడి నుంచో వస్తూ ఉన్నారు. రంగా గారి గురించి ఒక 3.5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా పోటీ చేశాడు. ఒక సామాన్య రైతు కుటుంబం నుంచి, ఉయ్యూరు అనే గ్రామం నుంచి అందరికన్నా చిన్నవాడు వంగవీటి మోహన రంగా. అతని గురించి మనం తెలుసుకునే, ఇక్కడ విజయవాడలో ఉన్నాం, మనం ఇక్కడ తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. రంగా గారి గురించి, ఆయనతో తిరిగిన వ్యక్తులు, ఆయన గురించి ఆయనతో పాటు ఉన్న వ్యక్తులు, గతంలో ఆయన నంబట తిరిగి ఆయనతో తెలుసుకున్న వ్యక్తుల్ని మనం ఆయనతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. ఏం తెలుసా? తెలుసమ్మా, మేము చిన్నప్పటి నుంచి ఆయన దగ్గరే ఉండేవాళ్ళం. హై స్కూల్ ఎదురు చూసారా ఆయన మీరు? చూసాం, బాగా ఉండేవాడు. ఆ బాబు కూడా ఉండేవాడు. బాబు కూడా నాతో బాగా మాట్లాడేవాడు. ఎవరు? రాధా గారి వాళ్ళ అబ్బాయి. బాగా ఎలా ఉండేవాడు అమ్మా మీరు? చూసారు కదా, మేము అసలు అక్కడే ఉండేవాళ్ళం. హై స్కూల్ కి ఎదురుగా ఉండేవాళ్ళం. రంగా గారు చేశారు. ఆయన ఇక్కడే పాపం చంపేశారు. ఇక్కడే చంపేశారు. సచ్చినోళ్ళు వాళ్ళు ఒట్టి ఆయన జీవితం మంచోడు అసలు. మోహన్ రంగా అంత మంచోడు. డైరెక్ట్ చూసారా? చూసా. మేము చిన్నప్పటి నుంచి ఆయన దగ్గర ఉండేవాళ్ళం, వచ్చేవాడు. మరి అతన్ని రౌడీ అంటున్నారు, దుర్మార్గుడు అంటున్నారు. మరి మంచోడు అమ్మాయిన, మంచోడు, చాలా మంచోడు, బాగా మంచోడు. అబ్బాయి కొంతమందికి ఏమో పేదలకి హెల్ప్ చేశాడు, ఇల్లు లేకపోతే ఇల్లు ఇచ్చాడు, చాలా హెల్ప్ చేశాడు అని చెప్పేసి అని అంటున్నారు. ఎంతవరకు కరెక్ట్ అంటారు? మీరైతే చూసారు కదా, మేమైతే ఆయన బతికున్నప్పుడైతే మేమైతే పుట్టలేదు, కానీ మీరు చూసారు కదా. మోహన్ రంగా ఆయన చరిత్ర అంటే దగ్గరే ఉండేవాడు. అందరినీ ఈయన రామ్మోహన్ రావు ఆయన కూడా తీసుకెళ్లేవాడు. రామ్మోహన్ రావు గారు అంటే చిన్నోడు, అప్పుడు మేము చిన్నోళ్ళం. ఆయన కూడా తీసుకెళ్లేవాడు. వలస రామ్మోహన్ రావు ఆయన పేరు. ఆయన కూడా తీసుకెళ్లేవాడు. అట్లా చేసేవాళ్ళం. పాప అట్ట ఇక్కడేగా చంపేశారు. వాళ్ళే అందరిని చంపేశారంట. ఎవరమ్మా చంపేశారు? ఎలా చంపేశారు ఆయన? చంపారమ్మా, చాలా సార్లు చంపేశారు అబ్బాయిని. చిన్నప్పటి నుంచి ఇక్కడే ఉన్నారు? మీరు చిన్నప్పుడు వలస అక్కడ నా కొడుకు వలస రామ్మోహన్ రావు ఆయన పేరు. అయితే మేము చిన్నప్పుడు అప్పుడు ఆయనకి అప్పుడు 31, 32 చచ్చిపోయినప్పుడు పాడైపోయాడు పాపం. ఎంత మంచోడు అసలు. బాగా నాతో అంత బాగా చూసుకునేవాడు. నేను చిన్నపిల్ల బాగా చూసుకునేవాడు. ఎంత బాగుండేవాళ్ళం. మేము అక్కడ ఎదర ఉండేవాళ్ళం. మేము ఇది చేసేవాళ్ళం. ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేశాడు, ఎమ్మెల్యే గెలిచాడు కాంగ్రెస్ లో. 3 సంవత్సరాలు చేశాడు. ఎలా చేశాడు? చూసారు కదా, ఇక్కడే ఉన్నారు కదా మీరు. చూసాం. అబ్బాయి అట్ట చేశాడు పాపం. చాలా మంచోడు, బాగా మాట్లాడేవాడు. మమ్మల్ని కూడా కలిసారా? ఒకసారైనా రంగా గారిని కలిసారా? రామ్మోహన్ రావు గారు అసలు పేరు? ఆయన పేరు రామ్మోహన్ రావు. రంగారావు గారు, రంగారావు గారు ఇది అంటారు కదా. అవును. ఆయన చిన్నప్పుడు కూడా 30 ఏళ్ళు ఉంటాయి. ఎప్పుడు 31 మరి చనిపోయేటప్పుడు పాపం ఆయన అట్ట అయిపోయింది. బాగా మమ్మల్ని, నన్ను మాత్రం చిన్నప్పుడే నేను కూడా అప్పుడు బాగా నన్ను మాట్లాడేవాడు, బాగా చూసేవాడు. వలస ధనలక్ష్మి అనేవాడు. నన్ను వలస ధనలక్ష్మి అనేవాడు. అసలు నాకు ఎంత ఏడుపు వచ్చింది ఆయన చచ్చిపోతే. చనిపోయినప్పుడు మీరు వెళ్ళారమ్మా? చూసారా? అసలు చూసా. సచ్చినోళ్ళు చంపేశారా? సచ్చినోళ్ళు అసలు ఎంత బాగా మాట్లాడేవాడో నన్నైతే. అతన్ని చంపేయాల్సిన అవసరం ఏంటమ్మా అసలు? ఇక్కడ చంపేశారు ఆ అబ్బాయిని. ఎవరో ఒకళ్ళు, మీరు ఇప్పుడు రంగా గారిని చూసారు, మీరు కలిశారు, ఇక్కడే ఏరియాలే అంటున్నారు, మీరు ఇక్కడే ఉన్నారు అంటున్నారు. రంగా గారు 3 సంవత్సరాలు ఎమ్మెల్యే కూడా చేశాడు. అక్కడ 37 ఏళ్ళు చాలా అయిందిగా. మేము కూడా బజ్జీలు పండేసాం అక్కడే ఆయన పక్కనే చేసాం. 37 అయితే చేస్తే. ఆయన ఎన్ని సంవత్సరాల నుంచి తెలుసమ్మా మీకు అసలు? ఆయన 40 ఏళ్ళ నుంచి తెలుసు మాకు. 40 ఏళ్ళు అంటే ఇప్పుడు ఆయన చనిపోయి 36 సంవత్సరాలు. 42 ఏళ్ళు నాకు. మాకిద్దరికి 42 నాకు కూడా. 36వ వర్ధంతి కదా. చనిపోయి అంటే మీరు ఇక్కడే ఉన్నారు, ఇక్కడే ఉంటున్నారు, ఆయన చూసే ఉంటారు.
ఇది ఓకే, ఢిల్లీ ఓకే, ఇక్కడేలే. అయితే ఇక్కడే ఉంటున్నారు. ఆయన చేసిన కొన్ని మంచి పనులు ఏదైనా చెప్తారా మీరు? అసలు ఆ అబ్బాయి నన్ను ఎంత బాగా మాట్లాడేవాడు, బాగా మాట్లాడేవాడు. పేరు కూడా ఉంది, అదిగో పేరు ఉంది, పేరు మర్చిపోతున్నాను, అడుగు. మేము అక్కడ ఉన్నప్పుడు బాగా వచ్చేవాడు, అక్కడ కూడా బాగా వచ్చేవాడు. చచ్చిపోయాడు పాపం, ఇక్కడే చచ్చిపోయాడు. చనిపోయినప్పుడు మీరు చూసారమ్మా? చూసాం చూసాం, మేమిద్దరం వచ్చేవాళ్ళం. ఆయన గొడవలసా రామ్మోహన్ రావు ఆయన పేరు. రంగా గారు వచ్చేసరికి ఒక కాపు కులానికే చెందినోడు అంటారు, అన్ని కులాలు సంబంధించినోడు అంటారు, లేదంటే ఏమోనమ్మా తెలియదు, కానీ అబ్బాయి మాత్రం నన్ను బాగా చూసేవాడు, బాగా చూసేవాడు. అసలు ఆయన ఎంత బాగుండేవాడో, ఎంత బాగా చూసేవాళ్ళు నన్ను. అయితే ఆయన ఎంత బాగుండేవాడు అసలు. ఆయన రామ చెప్పండి. ఏంటి అని తెలుసా? నాకు 16 సంవత్సరాల వయసు అప్పుడు. 16 సంవత్సరాల వయసు ఆయన చనిపోయినప్పుడు. అప్పటికి 16. నేను సినిమా చూసిన వస్తున్నా, ఏది చిరంజీవి, ఏది చిరంజీవి సినిమా, చిరంజీవి నేత్ర, రక్తాభిషేకం నేత్ర రెండు ఒకసారి రిలీజ్. ఆ సినిమాకి వెళ్ళి చూసుకుని వస్తున్నాం. చూసిన వస్తున్నాం అంటే ఇట్లా వెళ్ళేటప్పుడు బాగానే ఉన్నాం, అటు నుండి వచ్చిన వాళ్ళు. అప్పటికి నాకు 16 సంవత్సరాల వయసు. అంటే ఈయన బతుకున్నప్పుడే చూసారా ఈయన మీరు? తెలుసు, అప్పుడు తెలుసు, అప్పుడు తెలుసు. కాబట్టి ఇప్పుడు మీరు ఆయన చూసినప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు? అప్పుడు ఆయన ప్రజల కోసం పనిచేసి, ప్రజల కోసం పనిచేశాడు. ఎప్పుడు ప్రజల కోసం. అంటే ఇప్పుడు ఆయన ఒక ఎమ్మెల్యేగా చేశాడు కదా కాంగ్రెస్ లో, అంటే ఒక 3 సంవత్సరాలు చేశాడు కదా ఎమ్మెల్యేగా. అప్పుడు మీకు నవగా నాకు అవగాహన అంటే అప్పుడు మీ చిన్నపిల్లడు కదా, పార్టీలోనే మనకు తెలియదు. చిన్నపిల్లడు ఏ సినిమాలకు వెళ్ళడం, పరిగెట్టడం, వెళ్ళడం చేసుకొని రావడం. చెప్పండి అందరూ. ఇప్పుడు ఆయన గురించి తెలిసింది మీరు చెప్పండి, నేను చెప్తారా? మీది లోకలే కదా, ఇక్కడే కదా. ఇక్కడే. ఆయన గురించి మీకు తెలిసింది అని చెప్తారా? ఆయన గురించి అంటే నాకు ఫస్ట్ నుంచి ఆయన అంటే అభిమానం. అంటే ఆయన కూడా ఒక సైకిల్ మెకానిక్ గా స్టార్టింగ్ లో సైకిల్ గా చేశాడు కదా. చిన్నపాటి ఒక రైతు కుటుంబం నుంచి వచ్చి వచ్చాడు, కాకపోతే ప్రజలకు మేలు చేశాడు. అది ఏం చేశాడు? ప్రజలకు ఏం చేశాడు? చాలా మేలు చేశాడు. మరి కొంతమంది ఏంటి రౌడీ అది ఇది అని చెప్పేసి అంటారు. రౌడీ అంటే అది వాళ్ళ ప్రభాతం పెట్టి ఉంటది, మన పెట్టి కాదు, వాళ్ళ ప్రవర్తన పెట్టి ఉంటది. అంతేగాని మంచి వ్యక్తి అంటారు కదంటారు. మంచి వ్యక్తి. ఏం చేశారంటారు మీకు? మా వారి గట్లనే ఎక్కడైనా సరే మా రంగు గారి బొమ్మ ఎక్కడైనా ఉంటుంది, కావాలండి ఎక్కడైనా వెళ్ళి చూడండి. ఇక్కడే కాదు, ఈ జిల్లాలో మొత్తం ఎక్కడైనా వెళ్ళి చూడండి, ఇక్కడ ఆయన బొమ్మ ఎక్కడైనా ఉంటుంది. అది ఆయన చనిపోయినప్పుడు మేము వయసు ఎంత? 16 ఉంటుంది. 16 సంవత్సరాలు. ఏమైనా గుర్తున్నాయి ఆయన చేసిన? ఆయన చేసిన అప్పుడు చిన్నపిల్లలంగా మేము ఆట ఆడుకున్న పిల్లలు. ఆయన ఎలా చంపేశారు తెలుసా? మనకి అయ్యేది చెప్తా ఉంటారు కదా, తెలీదా? ఇప్పుడు మేము సినిమాకి వెళ్తున్నాం, సినిమాకి వెళ్ళి వచ్చాము. సినిమాకి వెళ్ళి వచ్చేటప్పటికి బాగానే ఉన్నాడు. సినిమాకి వెళ్తున్నాం అంటే శకుంజ సినిమాకి వెళ్తున్నాం. అప్పుడు శకుంజ సినిమా అంటే ఫేమస్. శకుంజ సినిమా చంపేశారో తెలుసా ఆయన్ని? మనది అయ్యి చెప్తున్నాను కదా, చిన్నపిల్లలం కదా అప్పటికి, ఇంకా పొట్ట పిల్లలం, ఏం తెలిసింది మాకు? అది మనకి మంచి వ్యక్తి అంటారు. మంచి చూసారా ఆయన ఏమైనా చేసిన పనులు కానీ చూసారా? చిన్నపిల్లలుగా అంటే చూసేవాళ్ళం కానీ చిన్నపిల్లలు అప్పటికి మాకు తెలియదు. ఆడతా పడలేం కదా, కర్ర పిల్ల దిగితే ఆడుకునే వాళ్ళం, ఇట్లా కొరిగిట్టే వాళ్ళం, అంతేగాని బాగా ఏంది శ్రీలంక మొత్తం అంటే చాలా ఫేమస్. ఒక కాపు కులానికి చెందిన వ్యక్తి కదా, ఓన్లీ ఒక కాపుల కోసం చేస్తాడా లేదంటే అన్ని కులాలకు సంబంధించిన వాళ్ళకి చేస్తాడు? అదే ఒక కాపు కులం సంబంధించిన వ్యక్తి ఒక రౌడీ అయ్యి అని చెప్పేసి అంటారు కదా, దానికి మాట అంటే నేను టీవీలో కనబడినా కానీ నాకు తెలియదు. కానీ ఈ చెప్పకూడదు, చేయకూడదు అంటే ప్రజల కోసం ఏ పనైనా చేసేవాడు. అది మాత్రం ప్రజల కోసం ఏ పనైనా చేసి పెట్టాడు. ఒక మాటలో రంగా గారి గురించి ఏం చెప్తారు మీరు? మంచి వ్యక్తి, కాకపోతే అప్పటికి చిన్నపిల్లలం కాబట్టి మాకు తెలియదు.
ఇప్పుడు విశాంత్ నాది ఆయన ఇప్పుడు నాది 16 ఇప్పుడు. నమస్తే అండి. ఈరోజు రంగా గారి 36వ వర్ధంతి కదా. అవునండి, అవును. రంగా గారు 36వ వర్ధంతి. ఇది లోకలేనా? లోకల్ అండి, కృష్ణలంక. నా పేరు సుధీర్. ఏంటన్నా ఆయన ఒక సంబంధించిన ఒక కులానికి సంబంధించిన వ్యక్తి అని చెప్పేసి ఏమంటే ఒక కులానికి సంబంధించిన వ్యక్తి అయితే ఈ పాటికి విజయవాడలో కానీ చుట్టుపక్కల తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరిలో, తెలంగాణలో కూడా బొమ్మలు అలా ఓపెన్ చేస్తారండి. ఇవాళ కూడా విజయవాడ ప్రోగ్రామ్ లో ఉన్నా కాదు అని చెప్పి వంగవీటి రాధా గారు ఒంగోలు వెళ్ళి విగ్రహం ఓపెన్ చేశారండి. అక్కడ పెట్టిన కాపుల కాదు కదా, మొత్తం బీసీ సామాజిక వర్గం మొత్తం. మీరు ఇక్కడ విజయవాడ కాదు, విజయవాడ చుట్టుపక్కల ఎక్కడైనా సరే ఏ జిల్లాలో మీరు అడగండి, ఒక సైకిల్ తొక్కునే రిక్షా పర్సన్ కూడా చెప్తారు వంగవీటి రంగా గారు ఆయనకి ఏం చేశారు ఏంటి అని. మేము రంగా గారిని చూడలేదండి, అయినా మేము రాధా గారికి ఎందుకు ఉంటున్నాము. నేను బీటెక్ ఎంబీఏ చేశాను, అయినా రాధా గారికి ఎందుకు తిరుగుతున్నాము. ఆయన ఆశయ సాధన మాకు నచ్చి ఆయన గొడవలకి ఎంకరేజ్ చేసే మనిషి కాదండి. వెళ్ళండి చెయ్యండి అని. రంగా గారు ఆశయ సాధన కోసం పాటు పడుతున్నారు, ఆయన కష్టపడుతున్నారు. అందుకే మేము ఆయనతో ఉంటాం. ఆయన పోతన మహేష్ గారు తెలుసు కదా. ఎవరండి పోతిన మహేష్ అంటే? అదే కొబ్బరి బండాల చేతులు నరుక్కున్నాడు కదండి, ఆయన చేతులు ఇంకా నరుక్కోలేదు కదా. జనసేన వాళ్ళు ఆయన ఎప్పుడు కనిపిస్తారో చేతులు నరుకుదామని చెప్పి ఎదురు చూస్తున్నారు. ఆయన ఇందాక కొన్ని వ్యాఖ్యలు చేశారు, విన్నారా మీరు ఏమన్నా? ఏమంటే దారిని పోయే కుక్కలు 100 మాట్లాడతాయండి. ఆయన వచ్చి రాధా గారి దగ్గరికి వచ్చి ఒకప్పుడు ఆయన నీతికి నిజాయితీ కట్టుబడే నాయకుడు అని చెప్పాడు. ఈ రోజు ఏదో పదవుల కోసం రాధా గారు వెంపర్లాడుతున్నారని చెప్పారు. ఏమంటే ఆ రాధా గారు పదవులు కావాలనుకుంటే పెద్ద పెద్ద ఉన్నతమైన పదవులు వస్తాయండి. కానీ ఆయన కేవలం మా నాన్నగారు ఆశయ సాధన నాకు ముఖ్యం అని చెప్పి ఆయన దానికోసం కట్టుబడి దానికోసం కృషి చేస్తున్న ఏకైక వ్యక్తి వంగవీటి రాధా గారు అండి. ఆయన కావాలనుకుంటే ఎమ్మెల్యే టికెట్లు కానీ, ఎమ్మెల్సీలు కానీ, మంత్రులు కానీ ఆయనకి కావాలంటే ఎవరైనా ఇస్తారు. కేవలం ఆయన వాళ్ళ నాన్నగారు ఆశయ సాధన కోసం కట్టుబడి దాని దారిలో వెళ్తున్నాడండి ఆయన, అంతే. ఇంకంతకంటే మేము ఆయన గురించి చెప్పలేం, అది అందరికీ తెలుసు. అవినీతి మరకలేని ఏకైక రాష్ట్రంలో అవినీతి మరకలేని ఏకైక రాజకీయ నాయకుడు ఎవరన్నా అంటే వంగవీటి రాధా గారేనండి. రంగా గారు ఒక రౌడీ అంటున్నారు, రకరకాలుగా అంటున్నారు. ఆయన అసలు ఒక కులానికి సంబంధించిన వ్యక్తి అని అంటున్నారు. గతంలో మీరు ఆయన గురించి మీకు తెలిసి కొన్ని ఉంటాయి కదా. ఏమంటే మేమైతే మీరు అన్నట్టు నిజంగానే ఆయన అలా అంటే ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు 36 సంవత్సరాలు అవుతుంది అంటే 3.5 దశాబ్దాలు దాటి ఇంకో 4 సంవత్సరాలు 40వ శతాబ్దంలోకి వెళ్తాం. అయినా కూడా రంగా గారి గురించి ఇంతమంది ఒక చిన్న పిల్లడి దగ్గర నుంచి ముసలోళ్ళ దాకా, ఆడపిల్లలు, మహిళలు ఎవరైనా సరే రంగా గారి పేరు చెప్తే ఎందుకు వచ్చి స్వతంత్రంగా అన్ని విగ్రహాలు ఎందుకు పెడుతున్నారండి? ఆయన ఏదో చేశాడనే కదా. ఆయన చాలా గొప్ప చేశాడు, మంచి చేశాడు ప్రజలకి. 2.5 సంవత్సరాలు 3 సంవత్సరాలు మహా అయితే 3.5 సంవత్సరాలు ఆయన ఎమ్మెల్యేగా చేశాడు. ఆయన ఎమ్మెల్యేగా చేసిన 3.5 సంవత్సరాలు అయినా ఇప్పటికీ 3.5 దశాబ్దాలు అవుతుంది. అయినా ఆయన విగ్రహాలు పెట్టి పూజలు చేసి వచ్చేస్తున్నారు. మీరు అక్కడ చూడండి, ఆడపిల్లలు అక్కడ చూడండి ఒకసారి, ఆడపిల్లలు మహిళలు వచ్చి ఎలా ఆయనకి దండం పెట్టుకుని వచ్చేస్తున్నారంటే ఆయన ఏదో మంచి చేశాడనే కదా. ఇప్పటికీ విజయవాడ అంటే వంగవీటి రంగా గారే అంటారండి, అంతకంటే వేరే పర్సన్ పేరు ఎవరు చెప్పరు. ఆయన ఒక సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చాడు, ఉయ్యూరు అనే గ్రామం నుంచి సామాన్య రైతు కుటుంబం నుంచి. లాస్ట్ వ్యక్తి రంగా గారు అనే చిన్న ఆయన, అందరికన్నా చిన్న ఆయన. ఎన్నో కష్టాలు పడ్డాడు, ఎన్నో ఇబ్బందులు పడ్డాడు. ఒక బడుగు బలహీన వర్గ ఆశాజ్యోతి రంగా గారు అంటారు. ఈ కులానికి సంబంధించిన వ్యక్తి కాదు, అన్ని కులాలకు సంబంధించిన వ్యక్తి. కొన్ని ఎస్సీ ఎస్టీకి సంబంధించిన ఒక పోరాటంలో ఆయన నిరాహార దీక్ష చేస్తా చనిపోయాడు అంటున్నారు. అది నిజమేనండి. ఈ రోజు విజయవాడ చుట్టుపక్కల ఎవరినని అదే చెప్తారు. ఆయన నిరాహార దీక్ష చేస్తున్నప్పుడే దొంగచాటుగా ఆయన దెబ్బతీసి చంపేశారు. లేకపోతే ఈ రోజు ఆయన అనుకున్న ఆశయాలని చేరుకునేవాడు ఆయన ఉంటే. ఈ రోజు లేడు కాబట్టి ఆయన ఆశయాలకి వంగవీటి రాధా గారు కృషి చేస్తున్నారు. అది త్వరలో నెరవేరుతుంది. ఆయన వెనకాల మేము అందరం నిలబడతాము. ఆయన ఏం చెప్పినా మేము ఆయన అనుకూలంగా మేము చేస్తాము. రాధా గారు అంటే మాకు చాలా అభిమానం, రంగా గారు అంటే అంతే అభిమానం, రాధా గారు అంటే మాకు అంతే అభిమానం. అంటే అన్న ఇందాక చెప్పాను కదా పేరు, ఇందాక పోతన మహేష్ గారు అనే వ్యక్తి ఇందాక కొన్ని వ్యాఖ్యలు చేశాడు. రాధా గారికి పదవి గురించి కొన్ని చెప్పాడు కదా. ఏమంటే ఆయన పదవులు కావాలంటే ఎంతండి రాధా గారు, ఆయన కావాలి అని ఇది కావాలని అడిగితే ఆయన కాళ్ళ దగ్గరికి వచ్చే పదవులు ఆయన దగ్గరకు ఉన్నాయి. ఆయన ఏం పదవులు వద్దు, కూటమి ప్రచారం కోసం ఆయన ప్రతి రాష్ట్రం మొత్తం తిరిగాడండి. రాష్ట్రం మొత్తం తిరిగి ఆయన ప్రచారం చేసిన ప్రతి నియోజకవర్గంలో కూటమి అభ్యర్థులు గెలిచారు. అది అందరికీ తెలుసు, రాష్ట్రం మొత్తం తెలుసు. ఇప్పుడు చంద్రబాబు గారు, లోకేష్ గారు, జనసేన అధ్యక్షుడు మా అన్నయ్య పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళందరూ ప్రచారం చేసేతో వాళ్ళు ముగ్గురు ఎలా ప్రచారం చేశారు, వాళ్ళతో సమానంగా వంగవీటి రాధా గారు ప్రచారం చేశారు. పోతిన మహేష్ అనేవాడు ఎవడండి, జనసేనలో టికెట్ ఇవ్వకపోతే బయటికి వెళ్ళిపోయి వైసీపీలో చేరాడు. ఇప్పుడు అంత ఇదిగా ఆ కొబ్బరి చెప్పుల మినిస్టర్ మీద అంత అడవుడు చేసి, అంత ధర్నాలు చేసి అది చేశాడు. ఆయన ఏ పోరాటాలు చేశాడండి? ప్రతిదానికి
రంగా గారి వర్ధంతికి కానీ, రంగా గారి జయంతికి కానీ, రాధాబాబు గారి పుట్టినరోజుకి కానీ ప్రతిరోజు ఆయన ఇక్కడికి వచ్చి ఆయనతో పాటు ఇక్కడ పైన నుంచినే కింద వెయిట్ చేసిన రోజులు ఉన్నాయి. ఆయన కూడా ఈ రోజు రాధా గారిని విమర్శలు చేస్తున్నాడంటే వెనక జగన్ గారి ప్రోత్బలం ఉంది కాబట్టి ఆయన అలా చేస్తున్నాడు. లేకపోతే పోతిన మహేష్ ఎవరో ఆయన రోడ్డు తప్ప ఎవరో తెలియదండి. జనసేన పార్టీలో ఆయన నుంచున్నాడు కాబట్టి పవన్ కళ్యాణ్ గారి సపోర్ట్ వల్ల ఆయన తెలిసారు. రంగా గారి పేరు వాడుకున్నారు, రాధాబాబు ఇన్ఫ్లుయెన్స్ వాడుకుని ఆయన ఈ రోజు ఏదో కొద్దో గొప్ప చేస్తున్నాడు. ఏముందండి, దారిపోయే వాళ్ళు 100 చేస్తారు, అలాంటివన్నీ పట్టించుకోము మేము. అలాంటివన్నీ దాని గురించి అసలు మాట్లాడినా అనవసరం. పోతిన మహేష్ ఎవడు ఒక బఫూను, అంతకంటే ఇంకా ఎవరు అడిగినా పశ్చిమ నియోజకవర్గంలో చెప్తారు ఆయన వెనక్కి తిరిగినా ఆయన పెద్ద బఫూన్ అని. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పారు కదా, ఒక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు గతంలో చేస్తే సినిమాల్లో చేశాడు, ఈసారి ఒక డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నాడు. ఎలా ఉందంటారు ఆయన పనితీరు, ఎలా ఉందంటారు? ఏమంటే ఈ రోజు అల్లూరు సీతారామరాజు జిల్లాలో కానీ, పాడేరులో కానీ రోడ్లు అలా ఉంటాయి. ఇప్పుడు ఈ రోజు అలా ఉంటాయని ఎవరైనా ఎక్స్పెక్ట్ చేశారండి? అది కేవలం పవన్ కళ్యాణ్ గారు. ఆయన 2014లో పార్టీ పెట్టారు, ఏదో ఆటుపోట్లు ఎదుర్కొన్నారు. ఈ రోజు ఆయన ఏంటో చూపిస్తున్నాడు. రాబోయే రోజుల్లో కూడా పవన్ కళ్యాణ్ గారు ఇంకా మంచి పదవుల్లో ఉండాలని మేము కోరుకుంటున్నాము. ఆయన ఒకటండి, రాష్ట్రం మొత్తం కొనిదెల ఫ్యామిలీ కానీ, వంగవీటి ఫ్యామిలీ కానీ ఎవరినట్టుగా చెప్తారండి. నీతికి నిజాయితీకి కట్టుబడిన ఏకైక కుటుంబం అంటే కొనిదెల కుటుంబం, వంగవీటి కుటుంబమేనండి. రాధా గారు, పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రం మొత్తం మీద 2 తెలుగు రాష్ట్రాల్లో నిజాయితీకి నిలువెత్తి నిదర్శనం వాళ్ళిద్దరేనండి. పవన్ కళ్యాణ్ గారి ముందర బురదలో నడవడం, రోడ్ల గురించి గతంలో పట్టించుకోకుండా, గత ప్రభుత్వంలో ఎవరు పట్టించుకోలేదు, ఇప్పుడు రోడ్లు వేసాడు, రోడ్ల గురించి బయట తిరుగుతా. ఆయన ఒక సినిమా చేసుకుంటే కొన్ని కోట్లు వస్తాయి. ఆయనకు అంత అవసరం అంటావా అలా తిరగడం? అంటే గత ప్రభుత్వంలో కన్నా ఇప్పుడు ఎలా ఉందంటారు? గత ప్రభుత్వం గురించి మీకు తెలిసిందే కదా అండి. బటన్ నొక్కారు అని చెప్పి అన్నారు, ఎవరికి రాలేదు. గత ప్రభుత్వం నిజంగా బాగా చేసి ఉంటే 11 సీట్లకి వాళ్ళు పరిమితం అయ్యేవాళ్ళు కాదు. నిజంగా పవన్ కళ్యాణ్ ని జనాలు నమ్మారు కాబట్టి ఆయన పోటీ చేసిన దాంట్లో 100% స్ట్రైక్ రేట్ తో గెలిచాడు. ఆయన ఎక్కడ ప్రచారం చేసినా, అక్కడ కర్ణాటకలో ప్రచారం చేసినా ప్రతి చోట ఆయన గెలిచారు. ఇంకా జనాలు పవన్ కళ్యాణ్ గారు నమ్ముతున్నారంటే దీనికంటే ఇంకా వేరే ఉదాహరణ అయితే లేదండి. రీసెంట్ గా పవన్ కళ్యాణ్ గారు వచ్చేసరికి అసెంబ్లీలో అన్నాడు, ఇంకో దశాబ్దం మన చంద్రబాబు గారే సీఎం గా ఉండాలని చెప్పేసి అన్నారు. ఏమండి, ఆయన ఏం చెప్పినా, పై నాయకులు ఏం చెప్పినా కింద కార్యకర్తలుగా మనం దాన్ని తూచా తప్పకుండా పాటించాల్సిన అవసరం ఉన్న వాళ్ళు కొంచెం ఎదురైనా వ్యతిరేకంగా ఏమన్నా జరిగే అవకాశాలు ఏమన్నా ఉంటాయి? అలా ఏముండదండి. అలా పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పినా దానికి కంపల్సరీ జనసేన కార్యకర్తలు కానీ, జన సైనికులు కానీ, వేరే మహిళలు కానీ అందరూ కంపల్సరీ ఆయన చెప్పింది కంపల్సరీ పాటిస్తారండి. అంటే పవన్ కళ్యాణ్ గారు ఇలా పనిచేస్తూ ముందుకెళ్తున్నాడు కదా, అన్ని పని చేస్తున్నాడు కదా, అంటే సీఎం గా చూడాలని అనుకుంటారు కదా జన సైనికులు, ఇప్పుడు దాకా కష్టపడినట్టు ప్రతి ఒక్కళ్ళు అనుకుంటా ఉంటారు కదా. ఏదో రోజు అవుతుంది ఖచ్చితంగా. ఏదో రోజు మటుకు ఆయన జనసేన పవన్ కళ్యాణ్ గారు సీఎం గా చూస్తాము. దానికి మేము అందరం కృషి చేస్తాము. వంగవీటి రాధా గారు కానీ, వంగవీటి రంగా గారు కానీ, వంగవీటి రంగా గారు ఆశయ సాధన కోసం ఆయన కృషి చేస్తున్నారు. వంగవీటి రంగా గారి అభిమానులు కూడా దానికి మేము తోడ్పాటు అందిస్తామండి. ఇప్పుడు ఇందాక పోతిన మహేష్ గారు అన్నారు, కృష్ణా జిల్లాకి కానీ ఏదైనా జిల్లా కానీ వంగవీటి రంగా గారు జిల్లా పెట్టాలి, రాధా గారు ఏం మాట్లాడలేదు దాని గురించి అని అన్నారండి. ఇప్పుడు ఈయన ఏం మాట్లాడుతున్నారో ప్రతి విషయం ఆయనకు చెప్పాల్సిన అవసరం మాకు లేదండి. ఇక్కడ చూడండి ఒకసారి, ఇక్కడ కృష్ణా జిల్లాకు వంగవీటి రంగా గారి పేరు పెట్టాలని చెప్పి పెట్టారు. దానికి ఎందుకు పెట్టారండి? ఇప్పుడు ఈయన ప్రతి దానికి కొన్ని పద్ధతులు, దాని గురించి కూడా ఇందాక దానికి కొన్ని పద్ధతులు, నియమాలు ఉంటాయి. జీవోలని అయ్యని మాట్లాడి కూర్చొని సవరణలు చేయాలి. ఇప్పుడు ఈయన చెప్పట్లేదు, మాట్లాడట్లేదు, వైట్ కాలర్ నేరాలకు సపోర్ట్ చేస్తున్నారని. ఇప్పుడు వైట్ కాలర్ నేరగాలు సపోర్ట్ కాబట్టి వెల్లంపల్లి కానీ అక్కడ వేసిన పశ్చిమ నియోజకవర్గంలో ప్రతి వాళ్ళు చిచ్చుగా ఓడిపోయారు. ఇప్పుడు సుజనా చౌదరి గారు కానీ, ఇప్పుడు మన కేసీఆర్ చిన్ని గారు కానీ, వీళ్ళందరూ చాలా జాబ్ మేళాలు పెట్టి యువకుల్ని జాబ్ మేళా పెట్టి వాళ్ళు తీసుకొచ్చి ఉద్యోగాలను ఇప్పిస్తున్నారండి. పోతిన మహేష్కి ఎవరిస్తారండి? పోతిన మహేష్ అనే వ్యక్తి అసలు ఎవరికి తెలియదు అక్కడ. ఇప్పుడు రాధా గారు ఉన్నారు, రాధా గారు ఎలా రోడ్డు మీదకి ఆయన వస్తే కొన్ని 100 మంది 1000 మంది అభిమానులు ఆయన చుట్టుముడతారు. ఇదే పోతిన మహేష్ వెళ్తే పట్టుమని వెనక 10 మంది కూడా ఉండరు. ఆయన కూడా రాధా గురించి మాట్లాడుతున్నాడు అంటే అసలు ఆయన గురించి మనం మాట్లాడుకోవడం అనవసరం అండి. ఇవాళ ఆయన ప్రెస్ మీట్ పెట్టాడు, వెనక పట్టుమని 10 మంది లేరు. పొద్దున్న రాధా గారు ప్రెస్ మీట్ పెట్టారు, కొన్ని 100 మంది ఉన్నారు. సాయంత్రం మీరు విగ్రహాల ఓపెనింగ్ అప్పుడు చూడండి, కొన్ని 100 మంది స్వచ్ఛందంగా రాధా గారి కోసం, రంగా గారి అభిమానుల కోసం వస్తామండి. ఆయన ఏదో మాట్లాడని చెప్పి మేము దాని గురించి మాట్లాడాల్సిన అవసరం మాకైతే లేదు. ఉన్నా లేకపోయినా రాధా గారు ఏ పని అయినా చేసి పెడతారు. ఒకవేళ మహేష్ గారు అనే వ్యక్తి ఇప్పుడు జనసేనలో ఉన్నట్టయితే ఆయనకి ఏమన్నా ఉండుంటే, అది అందరికీ తెలిసిన ఉండుంటే, ఇప్పుడు లేడు కదా, లేని వ్యక్తుల గురించి మనం మాట్లాడుకోవడం కూడా అవసరం. అది అన్నాడు కదా, అంటే పార్టీ అంటే అధికారంలో వచ్చే టైం 4 రోజులు 5 రోజుల ముందు అనుకుంటా కదా, అంతే. 4 రోజుల ముందే చెప్పాడు
కొబ్బరి బొండాల కత్తితో నేను చెయ్యి నరుక్కుంటాను అని చెప్పేసాను అన్నాడు. నరుక్కోలేదండి. మరి ఆయన ఎందుకు నరుక్కోలేదు? ఏదో ఇంకా మాట్లాడాలండి మాటలు అంతే. జనసైనికులు నా చేతికి కొబ్బరి బొండాలు కత్తించి నరుక్కోండి అన్నాడు. నిజంగా నరికేస్తారు వెళ్ళి. ఇప్పుడు రాధా గారి మీద కామెంట్ చేశారు. ఆయన ఇంట్లో కూర్చుంటే మంచిది, ఇంకా బయటకు వచ్చారు అనుకోండి ఆయన చేతులు నరికేస్తారు కన్ఫామ్ గా. మేము ఆయన రాధా గారు మీద కామెంట్స్ చేస్తే మేమైతే ఊరుకోము. ఆయన ఇంకోసారి ఇలా వాగాడు అనుకోండి మేమే ఆయన బయటికి లాగా మేమే తన్నాల్సి వచ్చింది. అంత దూరం ఆయన తెచ్చుకోకుండా చాలా మంచిది. లేదు నేను అలాగే మాట్లాడతాను అలాగే చేస్తాను అనుకోండి, రాధా గారు రంగా గారి అభిమానులు ఊరుకున్నా మేమైతే మా అన్నయ్య రాధాబాబుని అంటే మేమైతే ఏం ఊరుకోమండి. ఏం చేయాలో ఆయన రోడ్డు మీద తీసుకొచ్చి ఆయన మాట్లాడిన మాటకి ప్రతిదానికి క్షమాపణ చెప్పాల్సి వచ్చింది. ఆయన ఇంకా ఎక్కువ తక్కువ మాట్లాడి నోరు అదుపులో మాట్లాడుకుని నోరు అదుపులో పెట్టుకుంటే చాలా మంచిది ఆయనకి. ఇప్పుడు నారా లోకేష్ గారి పనితీరు ఎలా ఉంది? లోకేష్ గారు చాలా బాగా చేస్తున్నారండి. ప్రతి సోమవారం అక్కడ ప్రజా ఫిర్యాదుల వేదిక అని చెప్పి పెట్టి సమస్యలను పరిష్కరించడం, ఎవరిచ్చినా చాలా ఓపికగా నుంచుని అక్కడ ఏ సమస్య అయినా ఏ ప్రాంతం నుంచి వచ్చినా ఆయన అమ్మటిని దానికి ఒక 15 రోజుల్లో టైం పెట్టి ఆ సమస్యలను పరిష్కరించడం చాలా మంచి విషయం అండి. ఆయన కూడా చాలా ఇదిగా పనిచేస్తున్నారు. ఇప్పుడు మనకి ఆయన వల్ల పరిశ్రమలు కానీ బయట నుంచి రావడం కానీ అన్ని మొన్న వెళ్ళి మైక్రోసాఫ్ట్ వాళ్ళతో మాట్లాడి అన్ని కంపెనీస్ అన్ని ఇక్కడ తీసుకొచ్చి చేస్తున్నాడు అంటే ఆయన చాలా బాగా పనిచేస్తున్నారండి లోకేష్ గారు కూడా. వచ్చరికి 3 రాజధానులు అది ఇది అని చెప్పేస్తున్నారు. ఒక రాజధాని కూడా లేదు. ఇప్పుడు వచ్చరికి మనకి అమరావతి రాజధాని అయింది. చాలా ఆనందంగా ఉందండి. ఎందుకంటే మనకి విజయవాడ దగ్గరలో రాజధాని ఉండడం ప్లస్ ఏంటంటే అమరావతి అనేది అందరికి చాలా నియర్ బై ప్లేస్, ప్లస్ ఏంటంటే అది కరెక్ట్ గా అందరికి మిడిల్ ప్లేస్ అది అమరావతి అనేది. ఇప్పుడు ఇంకా దాన్ని డెవలప్ చేస్తున్నారు కాబట్టి అన్నిటికీ కనెక్షన్ ఇస్తున్నారు కాబట్టి అమరావతికి ట్రైన్ వే కానీ బస్ వే కానీ చాలా దగ్గరగా ఇస్తున్నారు కాబట్టి సో ఏంటంటే ఒక ప్రాంతంలో పెట్టుబడులన్నీ లాస్ అవడం కన్నా శ్రీకాకుళం, విజయనగరం, వైజాగ్ లో ఫ్యాక్టరీలు పెడుతున్నారు. అలాగే రాయలసీమలో హైకోర్టు బెంచ్ అన్ని పెడుతున్నారు. నెల్లూరులో కూడా ఫ్యాక్టరీలు పెడుతున్నారు. మన కోస్టల్ కారిడార్ ఉందండి, సీ పోర్ట్ ఏరియా, అన్ని డెవలప్ చేసి అట్టేపోలకు కూడా ఎంప్లాయ్మెంట్ అనేది చూపిస్తున్నారు. సో అమరావతి రాజధాని అనేది మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. ఇంకా చాలా ఏంటంటే చాలా మంచి విషయం అది అమరావతి రాజధాని అనేది చేయడం మనకి చాలా మంచి విషయం. ఏముండదండి అలా. ఒక మాటలో చెప్పండి అన్న, ఎలా ఉందన్న కూటమి? చాలా బాగుందండి, కూటమి ప్రభుత్వం చాలా బాగుంది. రంగా గారి గురించి ఇంకేమైనా చెప్పండి. ఆయన గురించి చెప్పే అంత స్థాయి కూడా మాది కాదండి. ఎందుకంటే అంత పెద్ద వ్యక్తి గురించి మనం చెప్పే అంత స్థాయి కూడా అంత ఇది కూడా మాకు లేదు. ఆయన అభిమానంగా ఉన్నాం, ఆయన అభిమానులకు ఎప్పటికీ అలాగే ఉండిపోతాము. మేము రంగా గారిని మా రాధాబాబులో చూసుకుంటున్నాము, ఇంకా అలాగే కంటిన్యూ అయిపోతామండి. రాధాబాబు గారు ఏమన్నా చేశారా ఇక్కడ? ఆయన ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారండి. ఆయన ఎవరైనా సరే, ఏ కార్యకర్త అయినా సరే, ఏ వంగవీటి అభిమాని అయినా సరే, విజయవాడలో ఏ ప్రాంత ప్రజలు వచ్చినా, విజయవాడ చుట్టుపక్కల తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, తెలంగాణ నుంచి ఏ ప్రాంత ప్రజల నుంచి వచ్చినా ఆయన దగ్గరికి వచ్చి ఇది సమస్య అంటే ఆయన కంపల్సరీ ఆ సమస్య పరిష్కారం అయ్యే వరకు అందుబాటులోనే ఉంటారండి. ఆయన అలా ఏం లేదండి. కాపు అంటే మేము కాపు కులం అంటున్నారండి. ఇప్పుడు విజయవాడలో చాలా మంది కులాలు ఉన్నారు. ఒక్క కాపులే అనేది రంగా గారి వర్ధంతి కానీ జయంతి కానీ చేయట్లేదు. అన్ని కులాలు వాళ్ళు వచ్చి రంగా గారి జయంతి కానీ వర్ధంతి కానీ చేస్తున్నారు. ఒక కులంకి రంగా గారిని అయితే పెట్టడం కరెక్ట్ కాదండి. ఆయన అందరి మనిషి, అందరికి అందుబాటులో ఉండే మనిషి ఆయన రాధాబాబు గారు. కానీ రంగా గారు కూడా అలాగే చేశారు, సేమ్ అలాగే ఆయన కూడా చేస్తున్నాడు. సార్ నమస్తే సార్, ఎక్కడి నుంచి వచ్చారు? మేము గుంటూరు నుంచి వచ్చామండి. వంగవీటి మోహన్ రంగా గారి 36వ వర్ధంతి కోసం మెయిన్ విగ్రహానికి మేము పూలహారం వేయడానికి కానీ అక్కడి నుంచి. సరే, రంగా గారు చూసారు, మీరు రంగా గారిని చూసారు? రంగా గారిని ఒకసారి చూసాము, కానీ ఆయన టైంలో మేము ఆంధ్ర సిమెంట్ ఉద్యోగం చేస్తున్నాను. నేను లేకపోయినా కానీ రంగా గారు యాక్సిడెంట్లో ఆయన ఉన్నారని నా ఉద్యోగం తొలగించారు. ఆయన చలవ వల్ల న్యాయం జరగడం వల్ల గవర్నమెంట్ ఉద్యోగం నాకు వెంటనే వచ్చింది. ఒక కాపుకుల సంబంధించిన వ్యక్తి అయితే ఆయన ఒక కాపుకులం సంబంధించిన వ్యక్తి అంటున్నారు. ఆయన అన్ని కులాలకు సంబంధించిన వ్యక్తిగా? ఆయన కాపు కులంలో పుట్టాడు, కానీ ఆయన అందరికి బహుజనులకి అందరికి న్యాయం చేసినటువంటి వ్యక్తి అండి. చాలా తక్కువ కాలంలో రాజకీయ జీవితంలో అత్యున్నతమైనటువంటి ఘనత సాధించిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే వంగవీటి మోహన్ రంగా. 36 సంవత్సరాలైనా ఆయన మరణించి ఈ రోజు కూడా మన దృష్టిలో బ్రతికుండట్టుగా మనం జరుపుకుంటున్నామంటే ఆయన విశిష్టత అది. రౌడీ అంటున్నారు, గుండా అంటున్నారు, కానీ కొంతమంది పేదల కోసం కష్టపడిన వ్యక్తి, కొంతమంది ఇంకా ఎస్సీ ఎస్టీలకి అన్ని కులాలకు సంబంధించిన వ్యక్తి, ఒక కులానికి సంబంధించిన వ్యక్తి కాదు రంగా గారు.
ఆయన అసలు రౌడీ అనే పదానికి అర్థం కానే కాదండి. ఒక అన్యాయం జరిగి అక్రమంగా ఎవరైనా బలైపోతే వాళ్ళని రక్షిస్తానికి ఆయన చేసినటువంటి ఆ సొసైటీ ఏమన్నా ఆయన రౌడీ అని ముద్రేసిందేమో కానీ ఆయన వాళ్ళని రక్షిస్తానికి చేసిన పనులు అమోఘమని మీకు మనం చేస్తాం. రంగా గారు గురించి చెప్పాలంటే ఆయన ఇంకా మరణించినటువంటి రాజకీయవేత్త, మరణించినటువంటి సామాజికవేత్త, మరణించినటువంటి సమాజానికి ఎంతైనా సేవ చేసినటువంటి వ్యక్తిని ఆయన ఇంకా ఆయన నిజంగా మరణించలేదు. ఏ మనిషి అయినా సరే చనిపోయినా కూడా బ్రతికుంటాం అనేది రంగా గారికి సాధ్యమైంది. అది ఆయన వ్యక్తిత్వం. పేద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి వంగవీటి మోహన రంగా గారి 36వ వర్ధంతి సందర్భంగా ఆయన ఘనమైన నివాళులు అర్పించుకుంటూ మరి ఇక్కడ ఉన్న పేదలకు దుప్పట్లు మరియు పండ్లు పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. మరి ఆ రోజు ఆయన పేదల కోసం నిరంతరం పాకులాడుతూ ప్రజా సమస్యలపై ముందుంటూ ప్రజా సమస్యలే నా సమస్యగా తను భావించి అందరికి అందుబాటులో ఉండి తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని పేదల గుండెలతో పాటు మాలాంటి ఎంతో మంది అభిమానుల్లో ఆయన ఒక చిరకాల స్వప్నం. మేమెప్పుడు అతన్ని మరువం. వంగవీటి రంగా గారు ఒక కాపు సమాజంలో పుట్టిన పేదవాళ్ళ కోసం ఎన్నో పోరాటాలు చేసి ఆయన ఎవరు ఇబ్బంది పడతారంటే ముందర కూర్చొని వాళ్ళకి న్యాయం చేయాలని పోరాటం చేసేవాడు. అలాంటి వ్యక్తిని రౌడీని ముద్రేయడం చాలా తప్పు. ప్రజల కోసం పోరాడే వ్యక్తిని ఆ మాటను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆయన ఎన్నో పోరాటాలు చేశాడు ప్రజల కోసం. ఎవరి గడ్డమే పుట్టి ప్రతి కార్యక్రమం ఎవరు పేదవాడు ఇబ్బంది పడుతున్నా ముందర కూర్చొని నేను ఉండాలని ముందు మాట వచ్చి కూర్చునేవాడు. వచ్చి వాళ్ళకి ఏం కావాలో గవర్నమెంట్ తరఫున మరి ఆయన తరఫున చేసేవాడు ఈ కార్యక్రమం. ఆయన చాలా గొప్ప వ్యక్తి. ఆయన 36 సంవత్సరాలు అయినా ఇలా ప్రజల్లో కూడా ఇప్పుడు కూడా ఆయన చాలా గుర్తుండాడు. జోహార్ వంగవీటి మోహన్ రంగా, జోహార్.